హలో ఆస్పిరెంట్స్. మీరు థంబ్‌నెయిల్‌లో చూసిన విధంగానే 2024 పోలీస్ నోటిఫికేషన్ గురించి, ఆ పోలీస్ నోటిఫికేషన్‌లో ఏ విభాగాల నుంచి పోస్టులు పడే అవకాశం ఉంది, హోమ్ గార్డ్స్ గురించి అండ్ డ్రైవర్, మెకానిక్ వాటి గురించి మాట్లాడుకుందాం. ఇప్పుడు ఈ 2024లో ఖచ్చితంగా రిక్రూట్మెంట్ జరగాలి. ఎందుకంటే ఎవ్రీ 2 ఇయర్స్‌కి రిక్రూట్మెంట్ అనేది జరుగుతుంది. మీరు గమనిస్తే మనకు 2014 తెలంగాణ వచ్చిన తర్వాత 16 నోటిఫికేషన్ వచ్చింది. 18 నోటిఫికేషన్ వచ్చింది. యాక్చువల్‌గా అయితే 20లో రావాలి కదా! కోవిడ్ టైం వల్ల 22లో వచ్చింది. ఇప్పుడు 24. ఈ 2024 మార్చ్ 15కి 2 ఇయర్స్ కంప్లీట్ అయిపోతది. మన ఇప్పుడు ఉన్న నోటిఫికేషన్. ఇంకా రిజల్ట్ అవ్వలేదు. కొత్త నోటిఫికేషనా వీటి గురించి ఆలోచించకండి. ఎందుకంటే ఆల్రెడీ టెక్నికల్ టీమ్ న్యూ నోటిఫికేషన్ గురించి ఆల్రెడీ ప్రాసెసింగ్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. ఖచ్చితంగా ఈ 6 మంత్స్‌లో అంటే 2024లో ఖచ్చితంగా అయితే నోటిఫికేషన్ ఉంటది. సో, ఈ నోటిఫికేషన్‌లో ఏ పోస్టులు ఉండే అవకాశం ఉంటుందంటే, ఇప్పుడు కానిస్టేబుల్ వేకెన్సీస్ మాత్రం ఇప్పుడున్నన్ని మాత్రం ఉండకపోవచ్చు. ఒక 5,000-6,000 అయితే కానిస్టేబుల్ ఉంటది ఖచ్చితంగా. నెక్స్ట్ వీటితో పాటు హోమ్ గార్డ్ గూడా ఉంది. హోమ్ గార్డ్ 15,000 వేకెన్సీస్ అన్నారు కాబట్టి, ఈ 15,000 వేకెన్సీకి మరి ఇందులోనే చేస్తారా? మాక్సిమం అయితే గ్రౌండ్ అయితే దీంట్లోనే కలుపుతారు. 10థ్ క్లాస్ పెడుతుండొచ్చు అర్హత మాత్రం. మళ్ళీ హోమ్ గార్డ్ గురించి సెపరేట్ మళ్ళీ వీడియోలో మాట్లాడుకుందాం. నెక్స్ట్ ఇందులో ఇంట్రెస్టింగ్ టాపిక్ ఏందంటే, ఈసారి ఫారెస్ట్ బీట్ ఆఫీసర్‌ని టీఎస్ఎల్పీఆర్‌బీ బోర్డ్‌లోనే నోటిఫికేషన్ అనేది రిక్రూట్ చేయడం జరుగుతుంది. ఆ రిక్రూట్మెంట్ ప్రాసెస్ మొత్తం ఇందులోనే జరుగుతుంది టీఎస్ఎల్పీఆర్‌బీలో. ఇంతకుముందు ఎక్సైజ్ కానిస్టేబుల్ లేకుండే కదా! ఈసారి ఎక్సైజ్ కానిస్టేబుల్‌ని యాడ్ చేయడం జరిగిందిగా. ఎక్సైజ్ కానిస్టేబుల్, ట్రాన్స్‌పోర్ట్ కానిస్టేబుల్ అలానే ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ కూడా ఇందులోనే కానిస్టేబుల్ లెవెల్‌లో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ అండ్ ఎస్ఐ లెవెల్‌లో ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్. ఇవి కూడా ఇందులోనే వచ్చే అవకాశం ఉంది. సో, పోలీసీ తక్కువున్నా కూడా ఇప్పుడు మిగిలినవి యాడ్ చేసుకుంటే ఎక్సైజ్ ఏమన్నా రిటైర్మెంట్ అయిపోయి అవేమన్నా ప్రమోషన్‌లలో హెడ్ కానిస్టేబుల్‌గా వెళ్ళినా ఆ వేకెన్సీస్ కూడా ఇందులోనే యాడ్ చేశారు. కానీ ఇన్ని ఉండకపోవచ్చు. ఈసారి ఉన్నన్ని మాత్రం ఉండకపోవచ్చు ఎక్సైజ్. అలానే ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ తర్వాత ఫైర్‌లో ఫైర్ కానిస్టేబుల్ అండ్ స్టేషన్ ఫైర్ ఆఫీసర్ ఎట్లాగో ప్రతి నోటిఫికేషన్‌లో ఉంటుంది. అవి కూడా ఉండే అవకాశం అవి కూడా కొంచెం తక్కువుంటాయి. ఈసారి ఇప్పుడున్న మాదిరిగానే తక్కువున్నాయి. కానీ ఖచ్చితంగా ఉన్న పోస్టులన్నీ మాత్రం భర్తీ చేస్తారు. ఎక్సైజ్ కానిస్టేబుల్ అండ్ ఫైర్ కానిస్టేబుల్, జైల్ వార్డెన్, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, ఇంకా ట్రాన్స్‌పోర్ట్‌లో ఏమైనా ఖాళీలుంటే అవి, వీటితో పాటు హోమ్ గార్డ్ నోటిఫికేషన్ ఇవన్నీ కలిపి పోస్టులు భారీగానే 20,000 పైనే వచ్చే అవకాశం ఉంది. ఓన్లీ టీఎస్ఎల్పీఆర్‌బీ రిక్రూట్మెంట్ చేస్తది. నెక్స్ట్ డ్రైవర్ పీటీఓ అండ్ ఈసారి నోటిఫికేషన్‌లో ఈ ఫైర్ డిపార్ట్మెంట్ నుంచి డ్రైవర్ ఆపరేటర్ కూడా రావడం జరిగింది. 225 వేకెన్సీస్. ఇప్పుడు డ్రైవర్ పీటీఓ ఏమన్నా ఖాళీలు ఉంటే ఖచ్చితంగా భర్తీ చేస్తారు. ఎన్ని ఉంటే అన్ని మాత్రం భర్తీ చేస్తారు. ఇది వేరే ఈ డ్రైవింగ్ లైసెన్స్ అండి. ఒకసారి మీరు ఈ హా ఈ రెన్యువల్ గానీ, నెక్స్ట్ మీకేమన్నా డ్రైవింగ్ లైసెన్స్ ప్రాబ్లమ్స్ ఉంటే ఆన్‌లైన్‌లో చేపించుకుంటారో మీరు ఆఫ్‌లైన్‌లో గానీ క్లియర్ చేసుకోండి. డ్రైవింగ్ లైసెన్స్ అండ్ వాటి మీద చలానాస్ అవన్నీ గూడా క్లియర్ చేసుకోండి. ఎందుకంటే నెక్స్ట్ నోటిఫికేషన్ హోమ్ గార్డ్‌కి డ్రైవింగ్ లైసెన్స్ పెట్టే ఛాన్స్ ఉంటుంది. డ్రైవింగ్ లైసెన్స్ పెడతారనుకుంటా. మార్క్స్ కోసమైనా, దేనికోసమైనా డ్రైవింగ్ లైసెన్స్ మాత్రం ఖచ్చితంగా ఉండాలి. ఫోర్ వీలర్ తీసుకునే ప్రయత్నం చేయండి. లేని వాళ్ళు కూడా. ఇక్కడ మీరు గమనిస్తే ట్రాన్స్‌పోర్ట్ కానిస్టేబుల్ ఇప్పుడు 6 ఉన్న హెడ్ ఆఫీస్‌లో 6 ఉంటే ఈసారి మాత్రం 6 ఏశారు. ఇప్పుడు ట్రాన్స్‌పోర్ట్‌లో మాక్సిమం భర్తీ చేయకపోవచ్చు. కానీ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ మాత్రం ఖచ్చితంగా వచ్చే అవకాశం ఉంది. అవి 4,000 పైన ఉన్నాయంట వేకెన్సీస్. మరి ఎన్ని చేస్తారో చూడాలి. కానీ ఇందులోనే చేస్తారు. నెక్స్ట్ ఈ రిక్రూట్మెంట్ జరుగుతుందంటే రిక్రూట్మెంట్ ప్రాసెస్ కూడా జరుగుతూనే ఉంటదండి బ్యాక్‌గ్రౌండ్‌లో. ఈ జాబ్ వచ్చిన వాళ్ళు అసలు టెన్షన్ పడకండి. ఆల్రెడీ చాలామంది ప్రిపరేషన్ కూడా స్టార్ట్ చేశారు. అంటే ఇప్పుడు టీఎస్ఎస్‌పీ వచ్చిన వాళ్ళు గానీ, ఇప్పుడు ఎక్స్ట్రా కొంచెం మంచిగా మంచి పొజిషన్ కోసం అంటే సివిల్ గానీ, ఇప్పుడు ఎక్సైజ్ ఆటి కోసం. ఇప్పుడు మీరు గమనిస్తే చాలామంది టీఎస్ఎస్‌పీ ఇచ్చిన వాళ్ళు ప్రిపరేషన్ కూడా నాకు తెలిసిన వాళ్ళే చాలామంది ప్రిపరేషన్ స్టార్ట్ చేశారండి. ఎందుకంటే నెక్స్ట్ ఎస్ఐ రాసుకోవచ్చు. ఏమైనా మన ఈ టీఎస్‌పీఎస్‌సీ నుంచి వస్తాయి కదా! అవి కూడా రాసుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళ ట్రైనింగ్ 1 ఇయర్ తర్వాత ఉంటుంది. ఈ సివిల్ వీటికి తర్వాత అవి కంప్లీట్ అయిపోయిన 1 ఇయర్‌కి ఉంటుంది కాబట్టి వాళ్ళు ఆల్రెడీ ఈ టైంలోపు ఏమైనా ఎగ్జామ్స్ వస్తే రాసుకోవచ్చు అన్నతో ఆళ్ళు ప్రిపరేషన్ కంటిన్యూ చేస్తూనే ఉన్నారు. సో, కొంచెం గ్యాప్ వచ్చింది గానీ వాళ్ళు మాత్రం ముందుంటారు ఇప్పుడు ఉన్న లేటెస్ట్ వాళ్ళకంటే. సో, చాలామంది ఈ నోటిఫికేషన్ క్యాన్సల్‌లు వాటి గురించి టైం వేస్ట్ చేసుకుంటారు. క్యాన్సల్ అయ్యే అవకాశం ఏం లేదు. వాటి గురించి పెద్ద ఆలోచించకండి. ఫిబ్రవరి లాస్ట్ వరకు ఏదో ఒకటి క్లియర్ అయిపోతది. ఖచ్చితంగా అయితే బోర్డు గెలుస్తది కోర్ట్ కేస్‌లో.
ట్రైనింగ్ స్టార్ట్ అయిపోతుంది ఖచ్చితంగా. ఫిబ్రవరి లాస్ట్ ఆర్ మార్చ్ ఫస్ట్ వీక్‌లోకి స్టార్ట్ అయిపోతది మెడికల్ కంప్లీట్ అవ్వగానే. సో, మీరు మాత్రం టైం వేస్ట్ చేసుకోకండి. ప్రిపరేషన్ చాలామంది స్టార్ట్ చేసిర్రు. నెక్స్ట్ గ్రౌండ్ కూడా మెల్లిగా వెళ్ళే ప్రయత్నం చేయండి. ఇప్పటి నుంచి స్లోగా వెళ్తే అప్పటి వరకు సెట్ కావచ్చు. టైం పడుతుందిలే. ఎగ్జామ్ ప్రిలిమినరీ కంప్లీట్ అయిపోయిన తర్వాత కూడా మనకు ఇప్పటి లెక్క 6 మంత్స్ గ్యాప్ ఇస్తారన్నది రూల్ ఏం లేదు. ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ కదా! కొంచెం జల్దీనే పడే అవకాశం కూడా ఉంటుంది. నెక్స్ట్ అలానే బోర్డు కూడా ఎలాంటి కేసులు అంటే టీఎస్ఎల్‌పీఆర్‌బీ రిక్రూట్మెంట్‌లో ఈ న్యాయస్థానాలకు జోక్యం ఉండకుండా ఇప్పుడు సుప్రీంకోర్టుకు వెళ్ళింది కదా! వాళ్ళు క్లియరెన్స్ తెచ్చుకునే అవకాశం ఉంది. ఖచ్చితంగా తెస్తారు. సో, నెక్స్ట్ రిక్రూట్మెంట్‌లో ఎలాంటి జరగకుండా ఏమన్నా బోర్డ్ మిస్టేక్స్ కూడా కొన్ని ఉన్నాయి కాబట్టి అవి కూడా వాళ్ళు సరి చేసుకునే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ నోటిఫికేషన్‌ది ఆల్రెడీ టెక్నికల్ వర్క్స్ స్టార్ట్ అయినాయి. ఇదొక్కటైతే గమనించుకొని ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. థ్యాంక్ యూ.